ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హెజెకీయలు గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనము. నా మంద మీ విషయమే దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేలుకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా మంద మీ విషయమే దేవుడు నేను యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యన భేదం కనుగొని నేను తీర్పు తీర్చేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజెకీయలు గ్రంథం 34వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చేదను. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగం గల వాటిని పొడిచి చెదరగొట్టేదురు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను. హెజెకీయలు గ్రంథం 20వ అధ్యాయం 37 నుంచి 38 వచనం. చేతికర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన కలుగపరచెదను, మరియు నా మీద తిరుగుబడు వారిని దోషం చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. నా కోపాగ్ని మండుచు కాపరి మీద పడును, మేకలను నేను శిక్షించేదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32 నుంచి 33 వచనం. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవని ఎరుగుదుము కదా. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానానికి ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. మీరే తీర్పు తీర్చి దేవుడు ఉన్నారు తండ్రి. నేను మీ అందు మీ భయభక్తులు కలిగి మాలో ఉన్న ప్రతి విధమైన లోపం సరిచేసి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.